ప్రయోగించవలసిన అవసరం ఉందా? మొట్టమొదటి ప్రయోగిస్తే అది ఓకే. రావణ్ ఏ రోజునైతే మాట్లాడారని వీళ్ళు పెట్టారో ఆ రోజున పెడితే ఓ రోజు దీనిలో ఏదో ఉందనుకోవచ్చు. ఒక కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వచ్చింది. ఇంకో కేసు పెట్టారు, బెయిల్ వస్తుంది. అరే బెయిల్ వస్తుందే, ఈ బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలంటే పైనుంచి దించారు ఉప్మా చట్టాన్ని, అదే ఓపా చట్టాన్ని. అది తీసే లోపల అన్నారు. ఏంది ఇది? అర్థం కావట్లా. కామన్ సెన్స్ చోటకి అర్థం కావట్లా. అన్ని చోట్ల బెయిల్ వస్తుంది కాబట్టి ఇది పెడదామని పెట్టారు. ఫ్యాక్ట్స్ లేకోకుండా పెట్టినటువంటి చట్టం కాబట్టి అది ఉపా చట్టం అయినా ఉప్మా చట్టం అవబోతుంది రాబోయే కాలంలో, చూసుకోమని కూడా చెబుతున్నా. మా కొడాలని ఉప్మా చట్టం అన్నా అంటే దాన్ని కేసు పెట్టారు. ఎన్నిసార్లు పెట్టుకుంటారు కేసు? నాకు అర్థం కాల. సో ఇంకోటి కూడా చెప్తున్నా, రావణ్కి మీకేం సంబంధం? మీరెందుకు రావణ్తో ఆర్గ్యూ చేస్తున్నారు? చేస్తాం. రావణ్కి మాకేం సంబంధం లేదు. రావణ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ దగ్గర రావణకు సంబంధించినటువంటి ఒక టీంలో పనిచేస్తున్నటువంటి ఒక లేడీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగింది. ఆమె ఇప్పుడు గమన అనుకుంటా అడిగింది, అయ్యా మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా కేసులు పెడుతుంది, అన్యాయంగా పెడుతుంది, అక్రమంగా పెడుతుంది, సార్ మీ సహాయం కావాలంటే అమ్మ నేను లీగల్ ఎయిడ్ ఇస్తానని చెప్పాడు. ఎవరో మాకు తెలియదు, ఆయన తెలియదు. లీగల్ ఎయిడ్ ఇస్తాను, అక్రమంగా అన్యాయంగా పెడితే వీఆర్ గివింగ్ లీగల్ ఎయిడ్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, వీఆర్ బిలీవింగ్. ఈ రావణ మీద అన్యాయంగా అక్రమంగా ఉపా చట్టాన్ని పెట్టారు, అదే ఉప్మా చట్టాన్ని పెట్టారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వారికి లీగల్ ఎయిడ్ ఇస్తాం, వారిని రక్షిస్తాం. అంత మాత్రాన మా ఐడియాలజీ వేరు, ఆయన ఐడియాలజీ వేరు. ఆయన వృత్తి వేరు, మా వృత్తి వేరు. మరొకటి చెప్తున్నా, రావణ్ తెలుగుదేశం అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మమ్మల్ని దూషించాడు. మేము పెట్టలేదు కేసులు. అప్పుడు ఉంది ఉప్మా, కొత్తగా ఏం తయారు కాల. అప్పుడు ఉంది ఉప్మా, అప్పుడు పెట్టలే మేము ఉప్మా. ఇప్పుడు చంద్రబాబు పెట్టాడు ఉప్మా. కాబట్టి తప్పిది, మేము అతన్ని రక్షిస్తాం. నేను తెలియకొడతాను సార్, ఏమనుకోవద్దు మీరు. పొలిటికల్ పార్టీస్ మా మీద కేసులు పెడితే మేము ఎదుర్కొంటాం, మాకు అన్ని వనరులు ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ ఏ యూట్యూబర్, ఏ ఇండిపెండెంట్, లేదా ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ మీద కేసు పెడితే భయపడిపోతారు. భార్య భయపడిద్ది, ఆ టీం మెంబర్స్ భయపడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే, మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే, చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి. తప్పుడు ఫిర్యాదులు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం, ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా, ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. అమ్మఒడి ఇవ్వు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వు, స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీస్తావు, ట్యాబులు తీసేస్తావు, సిబిఎస్ఈ సిలబస్ తీసేస్తావు, ఐబిఎస్ తీసేస్తావు, ప్రైవేటు స్కూల్స్కి పోవాలన్నా, ప్రైవేట్ కాలేజీకి పోవాలన్నా పేదవాడికి ఎలా కుదురుతుంది? ఆరోగ్యశ్రీ తీసేస్తావు, హాస్పిటల్లో మందులు ఉండవు, మాత్రలు ఉండవు, ఇంజక్షన్లు ఉండవు. పోయి ప్రైవేటు ఆసుపత్రిలో పోతే ఎక్కడికి సరిపోతాయి 30,000, 40,000? మీకైనా తల తిరుగుతుందా లేదా చిన్న మెదడు చితికిపోయిందా? ఒక సీఎంగా మీరు చేయాల్సిన వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయకుండా పనికిమాల సలహాలు ఈరోజు ఆడవాళ్ళకి ఇస్తున్నావు. ఆడవాళ్ళు ఎంతమందిని కనాలి అనేది వాళ్ళ ఇష్టము, నువ్వెవరు చెప్పడానికి? కనీసం ఈరోజు రాష్ట్రంలో కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితి. నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయి? పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు మళ్ళీ పెంచావు, ఇప్పుడు మళ్ళీ నిత్యావసర ధరలు పెరిగిపోతాయి. ఒక పక్క రైతులకు మద్దతు ధర లేదు, కానీ కొనాలి అంటే ప్రజలకు మాత్రం ఎక్కడ ధరలు అందుబాటులో లేదు. నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు, మీడియాలో కానీ పోలీసులలో కానీ
రాజకీయ నాయకులలో కానీ జీవితంలో కానీ నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా. మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. నా కాడ ఏంది లేదు, 1 రూపాయి లేదు. నాకు ఉండేదంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా. నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా. ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే, వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా, బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. కాంటాక్ట్లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు, రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ, మా ఆస్తులకు కానీ, మా అవినీతికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తారంటే దానికి కారణం మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళతో టచ్లో ఉండారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడను, డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఆయన కాడనే విషయం తెలుసుకుంటా. ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడ ఉన్న బాధితుల్ని తీసుకొని పోతా. ఈ మొత్తం అంశాలపైన నాకు చాలా ఇచ్చినారు, ఇద్దరు డాక్యుమెంట్లు ఇచ్చినారు, పుస్తకాలు ఇచ్చినారు. ఆల్కలీస్ ఫ్యాక్టరీ పైన మాట్లాడన్నారు, ఈడ ఉన్న చైతన్య కాలేజీల పైన మాట్లాడమన్నారు, గోశాల భూములలో ఉండే ఖజానా జ్యువెలర్స్ గురించి మాట్లాడమన్నారు, వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడమన్నారు, తుంగభద్ర నీళ్ళని ఎట్ట తీసుకుపోతారో మాట్లాడమన్నారు, ఆల్కలీస్ నుంచి వచ్చే వ్యర్థాలను ఏ రకంగా తుంగభద్ర కలుషితం అవుతుందో మాట్లాడమన్నారు, పొలాలు ఎందుకు పండడం లేదో మాట్లాడమని చెప్పినారు. అదే రకంగా అక్కడ ఉన్న పశువులు ఏ రకంగా చచ్చిపోతానేమో మాట్లాడమని చెప్పినారు. అన్న వాళ్ళ మాఫియా సిద్ధార్థ రెడ్డి క్రిమినల్ అని మాట్లాడుతున్నారు కదా, నేను కనిపించే క్రిమినల్ అయితే వీళ్ళు కనపడని క్రిమినల్ అని చెప్పన్న వాళ్ళ గురించి. ఏముంది, శ్మశానానికి వెళ్ళి వచ్చారు, అక్కడ వెళ్ళి వచ్చారు. వెరీ సిఐ, వేర్ ఈజ్ నాగరాజు, వేర్ ఈజ్ సాయి కృష్ణ, పోనీ బాడీ, పోనీ అస్థికులు, పోనీ బూడిద. 48 గంటలు సార్ మీరు భరోసా ఇచ్చి, 48 గంటలు మీరు నమ్మకాన్ని కలిగించి, మీరు న్యాయం చేస్తానని చెప్పి సమాజానికి ఆ తల్లి ద్వారా చెప్పి, మీరు ఒక అధికారిని మీ కక్షలు కార్పణ్యాలు తీర్చుకుంటాకి, మీరు తప్పుడు కేసులు పెట్టిస్తాకి, మీరు ఎవడ కావాలంటే ఆయన్ని అరెస్టులు చేయించటాకి మరి పోలీసును వాడుకుంటే పోలీసు ఇట్లాగుంటారు, బరితెగిస్తారు, మీ కంట్రోల్లో ఉండరు సార్. చంద్రబాబు నాయుడు గారు మీకు కావాల్సిన మీరు పని మీరు చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకే పోలీసుని పోలీసులాగా వాడాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ వాటికి ప్రభుత్వం నుంచి కానీ బాధ్యత కలిగిన వాళ్ళు కానీ ఎవరు ఒక్కళ్ళు కూడా ఖండనివ్వాల. అంటే ఏదో జరిగింది అనేది ప్రూవ్ అవుతూ ఉంది. ఇంకొకసారి ఇటువంటి జరగకుండా ఉండాలంటే మనందరం కూడా ఈసారి అప్రమత్తంగా ఉంటాం, ఓటర్ లిస్ట్ చెక్ చేసుకోవటం. దానికోసమనే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా మనం ఈ బూత్ లెవెల్లో పనిచేసుకున్నట్టయితే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకు పనికొస్తుంది. కాబట్టి మీకు 24 అవర్స్ మన ఆఫీస్ నుంచి కానీ నా నుంచి కానీ సహాయ సహకారాలు ఉంటాయి. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఏవైనా దొంగోట్లుండి వాటిని ఉంచే ప్రయత్నం చేసినా, లేకపోతే మన ఓట్లు తీసేసేటువంటి ప్రయత్నం చేసినా అవి మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి 24 గంటల్లో వాటన్నిటి మీద మనందరం కూడా చేసి యాక్చువల్గా ఎవరైతే గన్నవరం నియోజకవర్గంలో ఉంటున్నారో, ఎక్కడైతే గ్రామాల్లో ఉంటున్నారో వాళ్ళ ఓట్లు మాత్రమే ఉండేట్టు, అట్లాగే మన ఓట్లు తొలగించకుండా ఉండేట్టు మనం చర్యలు తీసుకుందాం.